ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలున్నాయి. వాటి గురించి మనకు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అలాంటి ఓ చిత్రమేంటంటే ఓ అపార్ట్మెంటే నగరమయ్యింది. ఏకంగా అందులో 20,000 మందికి పైగా నివాసం ఉంటున్నారంట. అంతేకాదు వారి కోసం ఆ బిల్డింగ్లో ఒక్కటేంటి, స్కూల్, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్లు, ఫుడ్ కోర్ట్, బార్బర్ షాప్, నెయిల్ సెలూన్, ఇంటర్నెట్ కేఫ్లు సర్వం ఉన్నాయంట. అడుగు బయట పెట్టనవసరం లేదు. వినడానికి వింతగా ఉన్న ఈ నగరం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటే లెట్స్ వాచ్. చైనాలో ఒకే పైకప్పు కింద ఏకంగా ఓ నగరమే నిర్మించబడింది. అది పేరుకే అపార్ట్మెంట్ కానీ ఓ నగరంతో సమానం. ఇందులో 20,000 మంది చాలా కాలం నుంచి నివసిస్తున్నారు. ఈ భవనం ఎత్తు 206 మీటర్లు. దీంతో ప్రపంచంలో ఎత్తైన భవనాల్లో ఇదొక్కటి. చైనాలో ఓ చిన్న నగరంలో మొత్తం జనాభా ఈ భవనంలోనే నివసిస్తుంది. ఈ భవనం చైనాలోని హాంగ్జౌ నగరంలో ఉంది. దీని పేరు రీజెంట్ ఇంటర్నేషనల్ అపార్ట్మెంట్. ప్రపంచంలో అతిపెద్ద నివాస భవనాల్లో ఒకటి. ఇది పట్టణ జీవితం నిర్వచనాన్ని పూర్తిగా మారుస్తుంది. ఈ 39 అంతస్తుల భారీ భవనంలో 20,000 కంటే ఎక్కువ మంది నివసిస్తున్నారు. ఇక ఈ నగరం లాంటి అపార్ట్మెంట్లో నివసించే వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలు అదే భవనంలో అందుబాటులో ఉంటాయి. అందులో ఒక పాఠశాల, స్విమ్మింగ్ పూల్, సూపర్ మార్కెట్, ఫుడ్ కోర్ట్, బార్బర్ షాప్, నెయిల్ సెలూన్, ఇంటర్నెట్ కేఫ్లు ఉన్నాయి. దీంతో ఆ భవనంలో నివసించే ప్రజలకు బయటికి వెళ్లడం అనేది ఛాయిస్ మాత్రమే, అవసరం కాదు. అంతేకాదు దీనిని స్థిరమైన పట్టణ జీవనానికి ఓ నమూనాగా పేర్కొంటున్నారు. ఇక అన్నీ ఈ బిగ్ బిల్డింగ్ లోనే దొరుకుతుండటంతో ఇందులో నివసించే వాళ్లలో చాలా మంది నెలల తరబడి బయటికి అడుగు పెట్టారంట. అయితే మొదట లగ్జరీ హోటల్గా నిర్మించబడిన రీజెంట్ ఇంటర్నేషనల్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం. 20,000 మందికి పైగా నివాసంగా ఉంది. 675 అడుగుల ఎస్ ఆకారపు ఈ భవనం ఒక నగరమయ్యింది. అయితే ఇది మొత్తం 30,000 మందికి నివసించడానికి యోగ్యంగా నిర్మించడం జరిగింది. దీంతో ఇంకా 10,000 మంది ఉండడానికి వీలుంటుంది. ఇక ఇందులో నివసించే వాళ్లే జీవనోపాధిని కూడా అక్కడే పొందడం విశేషం. ఇక ఈ భవన నిర్మాణానికి సంబంధించిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒక భవనంలో మొత్తం నగరాన్ని నిర్మించడం మామూలు మాట కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కొందరు ఫనీ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి భవనమే భారతదేశంలోని ఢిల్లీ, ముంబైలో ఉంటే 20,000 లక్ష మంది ఉంటారని కొందరు చెబుతుంటే, కొందరేమో భారతదేశంలో ఆ భవనానికి ఓ ఎమ్మెల్యే ఉంటారని చమత్కరించారు.